జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో లభించిన లెక్కల్లో లేని నగదు కేసును మళ్లీ రాజేశారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్. ఈ ఘటన న్యాయ వ్యవస్థలోని లోపభూయిష్టాన్ని బయటపెడుతోందన్నారు. ఘటనపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. పూర్తిస్థాయి విచారణ కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చారు. ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ మరోసారి న్యాయ వ్యవస్థపై తన వాగ్బాణాలు ఎక్కుపెట్టారు. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ సందర్భంగా దొరికిన లెక్కల్లో చూపని నగదు కేసుపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఘటనపై ఇప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని జగదీప్ ధన్కర్ ప్రశ్నించారు. ఇప్పటికీ 2 నెలలు పూర్తయినా ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు ఆయన. మరోవైపు జస్టిస్ యశ్వంత్ వర్మ కేసులో జరుగుతున్న సుప్రీంకోర్టు అంతర్గత విచారణను కూడా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రశ్నించారు. దీనికి ఎలాంటి రాజ్యాంగపరమైన ఆధారం, చట్టపరమైన పవిత్రత లేదని తెలిపారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చారు. డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, దాని మూలాలు ఎక్కడున్నాయి, ఏ ఉద్దేశంతో డబ్బిచ్చారు, ఆ డబ్బు న్యాయ వ్యవస్థను కలుషితం చేసిందా, దీని వెనుక ఉన్న పెద్దలు ఎవరు, ఇలాంటి విషయాలు వెలుగులోకి రావాల్సి ఉందన్నారు ధన్కడ్. కాబట్టి ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేయాలని కోరారు. దేశంలో 140 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగితే ఒక వారం తర్వాత కూడా అది ఎవరి దృష్టికి రాలేదన్నారు జగదీప్ ధన్కడ్. అంటే మనం ఎలాంటి వ్యవస్థలో బతుకుతున్నామో దీన్ని బట్టి అర్థం అవుతోందని చెప్పుకొచ్చారు. ఇది వెలుగులోకి వచ్చింది కాబట్టి తెలిసిందన్న ఆయన ఇలాంటి ఎన్ని ఘటనలు తెలియకుండా జరుగుతున్నాయోనని ఆందోళన వ్యక్తం చేశారు.